ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్‌ని బేస్ చేసుకునే పైథాన్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేశారు. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట ఇది. సో, ఇంపరేటివ్ అండ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్, ఇంటరాక్టివ్, యూజర్ ఫ్రెండ్లీ, స్ట్రక్చర్డ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో, దీన్ని ఎక్కువగా ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేస్తా ఉంటారన్నమాట. ఓకే. సో, తర్వాత చూసుకున్నట్టయితే ఇది యాక్చువల్‌గా బేసిక్, పాస్కల్ అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండేవి 1980 ఆ టైంలో. వాటిని రీప్లేస్ చేయడానికి దీన్ని డెవలప్ చేశారు. ఓకే. సో, తర్వాత చూసుకున్నట్టయితే ఇది పైథాన్‌ని డెవలప్ చేయడానికి అంటే వాన్ రోజమ్ అన్నారు కదా! ఆయన ఇందులోనే వర్క్ చేశారు. ఏబీసీలో వర్క్ చేసి తర్వాత దీంట్లో నుంచి కొన్ని ఫీచర్స్‌ని తీసుకొని పైథాన్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేశారు. తర్వాత ఇది ముగ్గురు డెవలప్ చేశారనమాట. యాక్చువల్‌గా ఎక్కడంటే సిడబ్ల్యూఐ అంటే సెంట్రమ్ ముస్కండి ఇన్ఫర్మేటికా అనే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ దీన్ని డెవలప్ చేశారు. అండ్ ఇది చాలా ఈజీగా ఉంటుంది లాంగ్వేజ్, ప్లస్ హై లెవెల్ లాంగ్వేజ్ అన్నట్టు. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే పుట్ హలో వరల్డ్ ఇన్ మెసేజ్. ఓకే. ఇన్ మెసేజ్. సో, తర్వాత వచ్చేసి ప్రింట్ మెసేజ్. సో, అలాగే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్‌కి పుట్ 10 ఇన్ ఫస్ట్ నెంబర్, ఇది వేరియబుల్ నేము. స్టోర్ ఇన్ ద ఫస్ట్, ఇక్కడ కామెంట్ చూసుకున్నట్టయితే స్టోర్ ఇన్ ద ఫస్ట్ నెంబర్, పుట్ 20 ఇన్ సెకండ్ నెంబర్, స్టోర్ ఇన్ ద సెకండ్ నెంబర్. ఓకే. ప్రింట్ ద సమ్ ఈజ్ సమ్. ఓకే. ఇది పుట్ కీవర్డ్, ప్రింట్ ఇన్ ప్లస్ కామా.